హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ధనుష్ యాక్ట్ అండ్ డైరెక్ట్ చేసిన 50th మూవీ రాయ్ అని అయితే చూడడం జరిగింది. సినిమా గురించి సుత్తి లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే పర్లేదు, ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. డైరెక్టర్గా ధనుష్కి ఇది సెకండ్ మూవీ అనమాట. ఫస్ట్ మూవీ పాపంది. ఆ మూవీలో ఎమోషన్ సీన్స్ బాగానే ఉంటాయి. ఈ మూవీలో స్కోప్ ఉన్నా ఎందుకో అంతగా పండలేదు అనిపించింది. కొత్త కథ ఏమీ కాదండి, భాష మూవీ నుంచి ఇలాంటి కథలు చూస్తూనే ఉన్నాను అనమాట. కాకపోతే ఎలివేషన్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, సిస్టర్ సెంటిమెంట్ బాగున్నాయని చెప్పుకోవాలి. ధనుష్ గారు యాజ్ యూజువల్ బాగానే చేశారు, చాలా సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో సందీప్ కిషన్ది చాలా ఇంపార్టెంట్ రోల్. పాత్రకు తగ్గట్టే సందీప్ కిషన్ కూడా తన బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. సిస్టర్ క్యారెక్టర్ చేసిన దుషారా తన మార్క్ చూపించుకున్నారు. ఎస్జే సూర్య కామెడీ విలన్ రోల్ తన పొటెన్షియల్ని సరిగ్గా వాడుకోలేదు. ప్రకాష్ రాజ్ గారు ఎందుకున్నారో ఆయనకే తెలియదు. సెలవరాఘవన్ ఓకే. అపర్ణ బాలమురళి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్స్ ఆర్ వేస్టెడ్. సినిమాటోగ్రఫీ బై ఓం ప్రకాష్ ఈజ్ ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. విజువల్స్ స్టన్నింగ్గా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ కథకు తగ్గట్టే తన మ్యూజిక్ ఉంది, నథింగ్ స్పెషల్. ఫైనల్లీ రైటర్ డైరెక్టర్ ధనుష్ తన మార్క్ అయితే యాక్షన్ సీన్స్లో, స్క్రీన్ ప్లే ప్రొసీడింగ్స్లో అయితే చూపించుకున్నారు. ఎమోషన్ సీన్స్ రాస్తున్నప్పుడు కొంచెం దృష్టి పెట్టుంటే బాగున్ను. ఓవరాల్గా వన్ టైం వాచ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.